ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. ప్రవక్త అయిన జకర్యా బబులోను చెర అనంతరం యూదులకు దేవుని యొక్క సందేశాన్ని అందించాడు. ఆ సమయంలో యెరూషలేము మందిర నిర్మాణం ఆగిపోయి వారిలో భయం, నిరుత్సాహం నెలకొన్న పరిస్థితులలో వారి నాయకుడైన జెరుబ్బాబెలుకు దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. మనుషుల శక్తితోనూ బలముతోనూ కాక దేవుని ఆత్మ ద్వారానే పని పూర్తవుతుంది అని దీని అర్థం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. యుద్ధము యెహోవాదే. మన శక్తియుక్తులు బలగాల వలన మనము ముందున్న యుద్ధాన్ని గెలవలేం. మనం చేయాల్సిన యుద్ధ పరిస్థితులను దేవునికి అప్పగిస్తే దేవుడే మనకు విజయాన్ని అందిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనతలో నా శక్తి సంపూర్ణమగును. అనగా మన బలహీన సమయాలలో దేవుని యొక్క శక్తి మన జీవితాలలో పనిచేస్తుంది అని పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పౌలు గారు నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని తన స్వీయ అనుభవాన్ని తెలుపుట ద్వారా దేవుని శక్తి ఎంత గొప్పదో, దేవునిలో నిలబడితే ఆ శక్తి మనలను బలవంతులుగా మారుస్తుంది అని తెలుస్తూ ఉంది. మానవుడు పరిమితుడు, మన శక్తి పరిమితమైనది. మన ప్రయత్నం మాత్రమే సరిపోదు. అపరిమితుడైన దేవుని ఆత్మే నిజమైన శక్తి. ఈ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మనకు బలమును మార్గనిర్దేశనం చేసి మనలను విజయపదంలో నడిపిస్తుంది. దేవుని శక్తి, అందులో ఉన్న బలాన్ని పొందుకోవడానికి దేవునిపై ఆధారపడాలి. విశ్వాసులంగా మనలో ప్రార్థన జీవితాన్ని పెంచుకుంటూ దేనికి నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు తన అపరిమితమైన శక్తిని మనకనుగ్రహించి మన ముందు ఉన్న ఏ కార్యమైనా ఆయన చిత్త ప్రకారం ఆయన సమయంలో తప్పక నెరవేరుస్తాడు. ఆమేన్.